ఈ నేర్పడం తల్లిదండ్రుల బాధ్యత అని పిల్లలకి చెప్పాలి. ఒక దశలో ఎలా ఉంటుందంటే వాడికి 12 ఏళ్ళో 13 ఏళ్ళో వచ్చిన తర్వాత ఏంటి చంపేస్తున్నారు ఇక్కడ, పక్కింటి వాళ్ళ అబ్బాయి ఎలా ఉన్నాడు, వాళ్ళ అమ్మాయిని ఎలా పెంచా అని వీడు మనకి నీతులు చెబుతూ ఉంటాయండి ఇక్కడ పోటీ. అప్పుడు వాడికి చెప్పవలసిన మాట ఏమిటో పక్కి అప్పల నరసింహం గారు పద్యంలో చెబుతున్నాడు. నాయన నీకెందుకు నేను హితబోధ చేస్తున్నాను, తండ్రినై ఉండి తల్లినై ఉండి అంటే, తనయుడు చెడుగయ్యుండిన జనకుడు తప్పనెడు మాట సత్యము ఎరుగు. తనయుడు చెడుగయ్యుండిన జనకుని తప్పనెడు మాట సత్యము ఎరుగు. కావునని జననీ జనకులకు అపఖ్యాతియగు రీతి కొనకు కుమారా. కావునని జననీ జనకులకును అపఖ్యాతియగు రీతి కొనకు కుమారా. ఒరే అబ్బాయి, నీకు 12 ఏళ్ళురా, 13 ఏళ్ళురా, 16 ఏళ్ళురా, నేను నీకు ఎందుకు చెబుతున్నానంటే తనయుడు చెడుగయ్యుండిన జనకుని తప్పన్న మాట సత్యము ఎరుగు. పిల్లాడు చెడిపోతే ఎవరిని అంటారండి? ఊళ్ళో వాళ్ళు తండ్రిని అంటారండి ఖచ్చితంగా. పెంపకం చేత కాదు, అదో పెంపకం వీడంటారు ఇక్కడ ఖచ్చితంగా. ఇప్పటికీ ఉందండి ఆ మాట. అదే 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో వచ్చాక చెడిపోతే అప్పుడేమంటారు? ఏం చేస్తారమ్మా, ఇంకా 30 ఏళ్ళు వచ్చినా కాపలా కాస్తూ కూర్చుంటారా? పిల్లలకి అన్నాం కానీ వాళ్ళ తలరాతనకి అన్నామా, అప్పుడు వేరే సామెత. కానీ 16-18 ఏళ్ల లోపు ఏముంటుందంటే ఖచ్చితంగా మగపిల్లాడు చెడిపోతే తండ్రి బాధ్యత అంటారు, ఆడపిల్ల చెడిపోతే తల్లి బాధ్యత అంటారు. ప్రయేణ గృహిణీ నేత్ర కన్యార్థేషు కుటుంబినక. ఆడపిల్లల మనస్తత్వం తల్లికి తెలిసినట్టుగా తండ్రికి తెలిసే అవకాశం లేదు. తండ్రి దగ్గర వీళ్ళు చేరి 16 ఏళ్ళ అమ్మాయి డాడీ 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 అనగానే ఈయన 10,000 ఇచ్చేస్తాడు. ఈయన ఆ 10,000 ఎక్కడికి వెళ్ళిపోతాయి అందరికీ తెలుసు. అదే తల్లి అయితే అడగగానే ఇచ్చేస్తారేంటి, చూసుకోద్దా అంటుంది. ఎందుకంటే ఆడపిల్ల, ఆవిడ ఆడది తెలుసు. ఎందుకు దానికి 16 ఏళ్ళ దానికి 10,000 తినకండి. నిన్నగాక మొన్న పత్రికల్లో మీరు చూసుంటారమ్మా, 16 లక్షలు వెళ్ళిపోయినాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి అకౌంట్ నుంచి. ఎందుకంటే తండ్రి గారు బ్యాంక్ ఖాతా ఇచ్చేసాడు, ఆయనకి ఫోన్ ఇచ్చాడు. ఫోన్ అడిగింది, తన ఫోన్ ఇచ్చాట. ఆ ఫోన్లో ఆయన పేటీఎం ఫోన్పే ఉంది, అందులో ఉన్నాయి, శుభ్రంగా వాడేసింది. అటువంటి ఫోన్ పిల్లలకి ఇచ్చుకుంటారా? జరుగుతున్నదే ఇప్పుడు పెద్ద గొడవ. 16 లక్షలు చివరికి మళ్ళీ ఆ డబ్బులు మళ్ళీ రాబట్టాలి కాబట్టి కిడ్నీ అమ్ముకుందుకు సిద్ధపడతారు. ఎంత విచిత్రం, ఎంత విచిత్రం. 16 ఏళ్ల వాళ్ళకి ఈ ఆలోచనలు ఎలా వస్తున్నాయి? కుమార శతకం పాఠ్యాంశంగా లేకపోవడం వల్ల విద్యా వ్యవస్థలో మళ్ళీ శతకాలు పాఠ్యాంశాలు కావాలి. అప్పుడే యువతరం బాగుంటారు ఖచ్చితంగా. మనం దానికోసం ప్రయత్నం చేయాలి, ఉద్యమం చేయాలి, ఊరేగింపు చేయాలి అవసరమైతే. ఈ ఊరికే ఏవో పాఠాలు, విదేశీ కథలు, విదేశీ వ్యధలు పట్టుకొచ్చి మన నెత్తి మీద రుద్దడం కాదండి. ఇంత మంచి శతకాలు ఉన్నాయి ఇక్కడ. పద్యం చదివితే చాలా అర్థమవుతుందండి. ఇటువంటివి 5 ఏళ్ల నుంచి 16 ఏళ్ల వరకు నేర్పామనుకోండి, కొంతమంది అయినా బాగుంటారు కదా. వింటూ ఉండగా మార్పు రాదండి మనుషుల్లో ఖచ్చితంగా. అవి ముందు పాఠ్యాంశాల్లో పెట్టేలా చేయాలి మనం. ఏదో పెడుతున్నారు, ఇంగ్లీష్ మీడియం ఉన్నంతకాలం ఇవి పాఠ్యాంశాలు అయ్యే అవకాశం లేదండి. నాకేం మొహమాటం లేదు. తెలుగు మాధ్యమం మళ్ళీ రావాల్సిందే, సంస్కృత విద్యాభ్యాసం మళ్ళీ పెరగాల్సిందే, హిందూ ధర్మం సంపూర్ణంగా వెలుగొందాల్సిందే. అప్పుడే భారతదేశము, భారతీయులు బాగుంటారు. రాదు అని మీరు అనుకోవద్దు దయచేసి. కాలం ఎప్పుడూ చక్రం లాంటిది. కాలం చక్రం నిచ్చెన కాదు. అజ్ఞానంలో ఉండద్దు. కాలం చక్రం. పోయింది ప్రతిదీ మళ్ళీ వస్తుంది, వచ్చింది ప్రతిదీ మళ్ళీ పోతుంది, లెక్కది. ఇదివరకు తెలుగు సంస్కృతాలు మాత్రమే చదువుకుని ఈ దేశంలో బతకలేదా? 100 ఏళ్ళు బతికాం. ఏదో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ భాష నేర్పారు, ఏదో నేర్చుకున్నాం. భాష నేర్పిపోయారా, మొత్తం మనస్తత్వం అంతా నేర్పారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళు వదిలేరు కానీ వాళ్ళ జిడ్డు వదలలేదు మన ఇక్కడ. పిల్ల పోయినా పురుటికంపు పోలేదని వాళ్ళు పోయారు, కానీ వాళ్ళ జిడ్డు వదలలేదు ఇక్కడ. ఇది మన ప్రాణం తీస్తుంది ఇక్కడ. ఇటువంటివి లేకుండా పోయాయి. తనయుడు చెడుగా అయితే వెంటనే ఊళ్ళో వాళ్ళు ఎవరిని అంటారండి? ఎక్కడ కలిసినా ఇప్పుడు ఊళ్ళో వాళ్ళు అంటే హైదరాబాద్లో ఇక్కడ కూడా ఉన్నాయి కదా, కాస్మోపాలిటన్ క్లబ్బులు, రోటరీ క్లబ్బులు, ఏమిటి లయన్స్ క్లబ్బులు, అన్ని మహిళా సంఘాలు అన్నీ ఉన్నాయి కదా. ఏమంటారు వెంటనే? అమ్మాయిని సరిగ్గా చూసుకోవద్దా అని ఆడదాని అంటారు, అబ్బాయిని సరిగ్గా చూసుకోవద్దా అని మగాడు అంటారు. మరి చూసుకోవాలి కదా, అదే చెప్పాలి పిల్లలకి. నాయన నీకు ఎందుకింత చెబుతున్నానంటే పక్కింటి వాడికి నేను చెప్తాను ఎట్రా పని లేక. తనయుడు చెడుగయ్యుండిన జనకుడి తప్ప నెడు మాట సత్యము ఎరుగుము. కొడుకు చెడిపోతే తండ్రిని అంటారు, కూతురు చెడిపోతే తల్లిని అంటారు ఖచ్చితంగా. ఇద్దరిది బాధ్యతే, కానీ ప్రాధాన్యం అనేది ఒకటి ఉంటుందిగా. అందుకని నీకు చెప్పాల్సి వస్తుంది నాయన.
కావునని జననీ జనకులకు అపఖ్యాతి యగు రీతి గొనకు కుమార. కాబట్టి మాకు చెడ్డ పేరు రాకూడదు నాయన, మేమంతా మంచివాళ్ళమే, ఏదో తండ్రి ఇచ్చిన ఆస్తి నిలబెట్టుకున్నాం, ఇంకాస్త దాన్ని పెంచి నీకు ఇద్దామనుకుంటున్నాం, కానీ నువ్వు ఈ వ్యసనాల్లో ఉంటే ఎలా ఇస్తావురా, ఆస్తి కూడా పాడైపోతుంది కదా అని స్పష్టంగానే చెప్పాలి. వారి మనోభావాలు దెబ్బతింటాయనడం కాదు, మనోభావాలు బాగుపడడం కోసమే చెప్పేది ఈ మాట. ఏం చెబితే ఏమనుకుంటారో అంటే ఇంకెవరిని పెంచలేమండి మనం ఇక్కడ, ఖచ్చితంగా చెప్పాలి. ఇక ఆస్తి ఇస్తాం అబ్బాయి, అభ్యంతరం లేదు, కానీ మరి నిలబెట్టుకోవాలి కదా నువ్వు. దాని అంతా మొత్తం కోడి పందాల్లో పెడితే, ప్యాకెట్లో పెడితే దానికోసం ఆస్తి ఇవ్వడం ఎందుకు, అంతకంటే ఈ తండ్రి అనుభవించి ఉంటే సరిపోయేది కదా. నువ్వు చెడిపోతే నాకు చెడ్డ పేరు వస్తుందిరా, ఇంత నా స్వార్థం కూడా ఉందమ్మా, నన్నే అంటారు ఊళ్ళో అందరూ. అందుకని మాకు అప్రతిష్ట రాకుండా, అటువంటి పని లేకుండా నువ్వు చూసుకోవాలబ్బాయి, అందుకోసమే చెబుతున్నావు అని చెప్పాలి. పైగా ఇవాళ ప్రత్యేకం కుమార దశలో 9 నుంచి 16, 17 ఏళ్లలోగా నేర్పవలసిన మాట అండి. ఆవేశంతో ఆగ్రహంతో మాట్లాడకూడదు, మెల్లగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు, సావకాశంగా సమాధానం చెప్పు అని ఆడపిల్లలకి మగపిల్లలకి అలవాటు చేయాలండి. ఆవేశంలోనే ఎప్పుడూ పొరపాట్లు జరుగుతాయి. దాని కూడా కుమార శతక కవి పక్కి వెంకట అప్పల నరసింహ మహానుభావుడు చెబుతున్నాడు మనకి. కడు మెల్లగనిడునుత్తరమది అడచును క్రోధంబు తీక్ష్ణము అమరగతాను, అడచును క్రోధంబు తీక్ష్ణము అమరగతాను, అప్పుడు నుడివెడునుత్తరమది, అప్పుడు నుడివెడునుత్తరమది, వడి క్రోధము బెంచునరయ వసుధ కుమారా. ఎప్పుడు మనం కోపంలో ఆవేశంలో మాట్లాడకుండా ఉండాలంటే ఒక ఉపాయం ఉంది, పెద్దవాళ్ళకైనా సరే వర్తిస్తుంది ఇది. నెమ్మదిగా మాట్లాడాలి, ప్రతి వాక్యము చుక్కబెట్టినట్టుగా మాట్లాడాలి. ఇంట్లో కూడా కాస్త కంఠం పెరిగిందనుకోండి, వాల్యూమ్ పెంచడం అంటారే, పెంచేసి ఆవేశంలో మాట్లాడామనుకో, వాక్యం కలిసిపోయి ఏమొస్తుందో తెలియక మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ బయటకు వస్తాయి, కొంపలంటుకుపోతాయి. మన అందరి మనస్సులో ఉండే ఆలోచనలు భర్తకి భార్యకి తెలవలేదు కాబట్టే కాపురాలు సాగుతున్నాయి. ఇంకా ఎప్పుడు ఆవేశంలో ఏమొచ్చేస్తుందంటే లోపల మాట బయటకు వచ్చేస్తుంది. దాన్నే డయేరియా ఆఫ్ స్పీచ్ అంటారు. వాగడం విషయంలో అతిస్రావం అన్నమాట. ఇంకా ఆ వేగంలో వస్తుందండి. నెమ్మదిగా మాట్లాడండి. ఇగో చెబుతున్నాను కదా, చెప్తే వినాలి కదా, ఎందుకు చెబుతామయ్యా, మాకేమన్నా కోపమా, ఇదనమాట. రామాయణంలో ఉంది కదా, భారతంలో అంత కూడా ఎందుకయ్యా, మరి ఇంట్లో కూడా జరిగింది కదా, ఇదా చొక్కబెట్టడం. అవసరమైతే అదేదో సినిమాలో చూశాను నేను, శ్రీలక్ష్మి అని ఒక నటి ఉంది, బావా ఆశ్చర్యార్థకం, ఎప్పుడు వచ్చావు ప్రశ్న గుర్తు అని పంక్చువేషన్ మార్కులతో సహా చదువుతూ ఉంటుంది నవల. అలా చదవాలి. ఎందుకని ఆగాలి, ఆగి ఆచి తూచి మాట్లాడితే అబద్ధాలు రావు. రఘువంశరాజులు చాలా తక్కువ మాట్లాడేవారట. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం అంటాడు కాళిదాసు. వాడు తక్కువ మాట్లాడేవారట. ఎందుకో తెలుసా, సత్యాయ మితభాషిణాం, సత్యమే మాట్లాడాలి అని మనం అనుకుంటే తక్కువ మాట్లాడాలి. ఎక్కువ వాగడం మొదలెట్టామంటే ప్రతిదానికి ఇంకా అసత్యాలే వస్తాయి. మనకేదో మనస్సులో ఒకటి తోచగానే తక్కువని బయటికి చెప్పక్కర్లేదు, అవసరం లేదు. దాని సందర్భం వచ్చినప్పుడు చెప్పచ్చు, అంతవరకు ఆపచ్చు. ఇప్పుడు ఆపడం వల్ల నష్టమే లేదు, చెప్పడం వల్ల నష్టం ఉంటుంది. అవతల వాళ్ళకి విసుగొచ్చింది అనుకో, ఏమిటి సోదంటారు, ఇప్పుడు అవసరమా అంటారు. అంచేత మాట్లాడేటప్పుడు ఎప్పుడు 3 విషయాలు ఆలోచించుకోవాలి. సత్యం, ప్రియం, అత్యవసరం. నన్ను అడిగితే సత్యం ప్రియం కంటే కూడా అత్యవసరమే చాలా ముఖ్యం. మన అందరి నోట చాలా అనవసరపు మాటలే వస్తూ ఉంటాయి. ఊరికే కాసేపు కూర్చుని ఆశమ్మ బోషమ్మ ఆకాక ఈహీ అని కబుర్లు, ఇవన్నీ అవసరమా? ఎందుకంటే ఓ మంచి పుస్తకం చదువుకుంటే సరిపోలేదా, ఓ ధ్యానం చేసుకుంటే సరిపోలేదా? ఇంతసేపు చెప్పుకున్నారు, 2 గంటలు వాగాక ఏం చేస్తారు ఇద్దరు కలిసి? ఏం చెప్పుకుంటే ఏం ఉపయోగం అయ్యా, వాళ్ళ తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఈ మాట 2 గంటలకు ముందు అనుకుని ఉంటే 2 గంటలు కలిసి వచ్చేది. ఇదంతా ఎందుకు చెప్పుకున్నట్టు? పైగా ఇవాళ ఇంకో ప్రమాదం ఉందండి ప్రత్యేకంగా. ఈ 5-6 ఏళ్ల బట్టి ఒక ప్రమాదం ఏంటంటే, ఇందులో ఎవరు రికార్డు చేస్తున్నారో తెలియదు, కొంపలు అంటుకుపోతాయి. ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఇక్కడ ప్యాంట్ వేసుకొస్తాడు, లోపల ఉంటుంది, పెట్టేస్తాడు, నొక్కేస్తాడు అక్కడే. మనం ఏదో మామూలుగా అన్నీ మాట్లాడేస్తూ ఉంటాం, అవన్నీ నొక్కేసిన తర్వాత ఫేస్బుక్లో పెట్టి ఈయన అభిప్రాయాలు ఇవి అని పెట్టేస్తాడు, కొంపలు అంటుకుపోతాయి. ఇక్కడి నుంచి ఆ వాయిస్ ఆయిందా కాదా, ఫోరెన్సిక్ ల్యాబ్ ఎన్నున్నాయో ఇక్కడ, శ్మశానం వరకు అన్నీ పరీక్షలే. ఇంత భయంకరమైన యుగంలో మాట్లాడడం తప్పే కదండి, మాట్లాడడం మహాపాపం.
ప్రవచనాలు చెప్పడం ఇంకా ఘోరం. అయినా మీద మాకు చేతనైన విద్య అది ఒకటే. ఏం చేయమంటావు? 2 గంటలు మాట్లాడక తప్పదు ఇక్కడ. ఇందులోంచి ఈ రికార్డింగ్ వేరే వాళ్ళు వద్దని ఇది ఒకటి ఎందుకు ఏర్పాటు చేసాను తెలుసా? నాకేం మొహమాట వెళ్ళ కార్యకర్తలు నాకు ఆప్త మిత్రుడు అందరికీ చెబుతున్నాను నేను. ఇది బయటికి వెళ్ళిందంటే ఉపన్యాసం మొత్తం పక్కనట్టు ఇందులో మధ్యలో ఒకటేదో నోరు మూసుకోమని చెప్పాలి అన్నాం అనుకో, నోరు మూసుకో అన్న గరికిపాటని పెడుతున్నాడు అక్కడ వాడు. పక్కన ఎవడదో బొమ్మ పెడుతున్నాడు, వాడిని నేను నోరు మూసుకోమన్నట్టుగా. ఎంత దారుణం! వారెవరో నాకు తెలియదు, నేను ఎందుకు అన్నానంటే ఇందులో ఏదో కాస్త కోపంగా వచ్చిన మాట ఒకటి బయటికి లాగి దాన్ని పెట్టి పక్కన ఇంకోటి బొమ్మ. ఆయన అలా అన్నప్పుడు మనం ఎలా అన్నట్టుగా అర్థం. చూసిన వాడు ఏమనుకుంటాడు? ఆయన్నే అన్నాం అనుకుంటాడు. ఇది ఎక్కడ గొడవ? ఇది ఇన్ని జాగ్రత్తలు పడవలసి వస్తుంది. అలాగని మొత్తం మానేద్దామంటే చూశారు కదా ఎలా ఉన్నారో, ఇందాక వస్తుంటే చూసి ఎంత నమస్కారాలు చేసి ఒక ఆవిడెవరో ఉంటుంది, దేవుడిచ్చిన వరం అండి, దేవుడిచ్చిన వరం ఉంటుంది. కళనీళ్ళు వచ్చాయి నాకు. ఈ మానవుడు ఇంత చేస్తే 5 అడుగులు 2 అంగుళాలు నా పొడుగు, బతికింది 60 ఏళ్ళు. మీకేమో దేవుడిచ్చిన వరంలా కనపడుతున్నానంటే నా కర్తవ్యం, ప్రవచనాలు చెప్పడం నా కర్తవ్యం. ప్రాణం పోయే వరకు చెబుతా. ఒక జాతికి దేవుడిచ్చిన వరంగా ఒక సామాన్యమైన మానవుడిని భావిస్తున్నారు అంటే భగవంతుడు నాకు నిర్దేశించిన కర్తవ్యం ఈ ప్రవచనాలు చెప్పడం. అది తెలిసిపోతుంది స్పష్టంగా. ఎలా మానేస్తాం? దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడమే, చేసేదేం లేదు ఇక్కడ ఇంకా. అందుకే నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, ఈ వ్యతిరేక విమర్శలు ప్రచారాలు దయచేసి నమ్మకండి. అవన్నీ అబద్ధాలు, దొంగ వీడియోలు, మార్ఫింగులు, డబ్బింగులు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే నా ఇబ్బంది నాకుంది. నేను అందరికీ కార్యక్రమాలు ఇవ్వలేను. అన్ని ఛానల్స్ వాళ్ళకి, అన్ని యూట్యూబ్ల వాళ్ళకి నేను ఇంటర్వ్యూలు ఇస్తే నా బతుకు అయిపోతుంది ఇక్కడ. నాకు సమయం ఉండదు. వాళ్ళందరూ కచ్చగొడుతున్నారు రకరకాలుగా. మాకు మీరు పాజిటివ్గా సమాచారం ఇవ్వలేదు కాబట్టి నెగిటివ్ ప్రచారం చేస్తాను. నేను ఒకటే తెగించా, చేసుకో, నేనేమిటో నాకు తెలుసు, భగవంతుడికి తెలుసు, నీకు తెలవాల్సిన అవసరం లేదు ఇక్కడ. కోట్ల మంది తెలుగువారికి తెలిసి వాళ్ళ గరికపాటి నరసింహారావు గొంతెట్టుకు ఎందుకు వాగుతున్నాడు అనే విషయం. ఎందుకంటే ఈ మాటలన్నీ చాలా భాగం నచ్చవు, యువతరానికి కూడా నచ్చకపోయింది. నేను చేయగేది లేదు, ఇది సత్యం. సత్యానికి సమాజం తల వంచాలి తప్ప సమాజానికి సత్యం తల వంచదు. నేను తల వంచను, వంపిస్తా ఖచ్చితంగా. నేను మాట్లాడే సత్యం, నేను ధర్మం కోసం మాట్లాడుతున్నా. ఎవరేమనుకున్నా మంచిదే. విమర్శలు వస్తున్న కొద్దీ ప్రతి విమర్శని రాయిగా పెట్టుకుని ఆ రాళ్ళన్నీ మెట్లెక్కి నాకు లలితాదేవి దగ్గరికి వెళ్ళడం బాగా తెలుసు, మణిద్వీపానికి వెళ్ళడం బాగా తెలుసు. ప్రతి విమర్శని ఒక రాయిగా ఉపయోగించుకుంటా. ఆ రాళ్లతో మెట్లు కట్టుకుని 32 మెట్లు పెట్టి మా అమ్మవారి పాదాల దగ్గర కూర్చుంటా. నాకేమీ చింత లేదు, ఏం బెదిరించలేరు ఇక్కడ. కానీ జరుగుతున్న మా ఏమిటంటే మీ జాగ్రత్త కోసం చెబుతున్నా. ఇంటికి ఎవరు వచ్చినా నమ్మడానికి లేదండి. అలాగని ఫోన్ తీసేసి రమ్మంటే వాళ్ళు బాధగా భావిస్తారు. మరి ఎలాగా? అందుకే ఇవాళ కాలక్షేపంగా కబుర్లు చెప్పుకున్నా నమ్మడానికి లేదో. మా పక్క ఆవిడ రికార్డు చేస్తుందమ్మా, నీకేం తెలుసు? మళ్ళీ ఇది పట్టుకెళ్ళి ఆవిడ దగ్గర వినిపించేస్తుంది. నీ గురించి ఏముందో తెలుసా? అయిపోయింది ఇక్కడ మొత్తం. ఇగో చూడు సాక్ష్యం, ఇంత ప్రమాదంగా తయారైంది. ఇటువంటిప్పుడు ఏమిటి? నోరు మూసుకోవడం ఒకటే జవాబు. సత్యాయ మితభాషిణం. నా పోటుగాడి కంటే రోజు 2 గంటలు ఎక్కడో వాక్క తప్పదు. మీ అందరికీ ఆ పని లేదు కదండి, అదృష్టవంతులు. అయినా ఎందుకు మాట్లాడాలి? అవసరమైతేనే మాట్లాడదాం. సత్యం ప్రియం అత్యవసరం. అత్యవసరం అనేదే ముఖ్యం. నన్ను అడిగితే సత్యం ప్రియం కంటే కూడా అత్యవసరం కాకపోతే మాట్లాడాల్సిన పని లేదు అసలు. అది లెక్క చూసుకుంటే అన్నీ సరిగిపోతాయి. అప్పుడు అందుకే పిల్లలకి 9 ఏళ్ల వయసులోనే నేర్పాల్సింది ఏమిటి అంటే ప్రతిదానికి కడు మెల్లగా నుత్తరమిడుము, నెమ్మదిగా సమాధానం చెప్పడం నేర్పాలమ్మా. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ రెచ్చిపోయి ఆవేశం తగ్గో, ఏ గొంతెందుకు లేస్తుంది అసలు, తగ్గో, కూర్చో, తినగా చెప్పు, అడుగుతున్న తండ్రి, అడుగుతున్న తల్లి అని ఖచ్చితంగా చెప్పాలి. ముందు తల్లిని తండ్రిని గౌరవించడం నేర్చుకుంటే బయట సమాజంలో వ్యక్తులను గౌరవిస్తారు. శాస్త్రం స్పష్టంగా ఏం చెప్పింది అంటే బయట నువ్వు గాంధీ గారు లాంటి మహానుభావుడు సహా, గౌతమ బుద్ధుడు లాంటి మహానుభావుడు సహా ఎంతమందిని నువ్వు గౌరవించినా అంతకంటే 10 రెట్లు ఎక్కువ చదువు చెప్పిన గురువుని గౌరవించాలి, అంతకంటే 10 రెట్లు ఎక్కువ కన్న తండ్రిని గౌరవించాలి, అంతకంటే 10 రెట్లు ఎక్కువ కన్న తల్లిని గౌరవించాలి. ఇది భారతీయ ధర్మం. ఇప్పుడు అందరికంటే ముందు గౌరవించవలసిన తల్లేగా, ఆ తర్వాత తండ్రేగా. బయట వాళ్ళకి ఇస్తారండి గౌరవం, ఇంట్లో వాళ్ళకి ఎవరేమిటండి? బయట వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు ఇక్కడ, పార్టీలు పేరంటారు. ఇంట్లో వాళ్ళకి మొత్తం పంగనామాలే, ఇక్కడ ఏం లేదు. ఇక్కడ అది పెట్టకుండా మనం చూసుకోవాలి. ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి నేర్పాలి.
అందుకని చెబుతున్నాడు ఇక్కడ స్పష్టంగా. కాబట్టి మెల్లగా ఉత్తరం పెడితే, మెల్లగా జవాబు చెబితే, వాక్యం ఆచితూచి చుక్కబెట్టినట్టు మాట్లాడితే ప్రయోజనం ఏమిటంటే అడసును క్రోధము తీక్ష్ణత తగ్గిపోతుంది, కోపం తగ్గిపోతుంది. అమరగా అప్పుడనిడునుత్తరమది, అప్పటికప్పుడు ఆవేశంతో చెప్పే జవాబు ఏదైనా ఎలా ఉంటుందంటే వడి కోపము పెంచునరయ వసుధ కుమార, కోపాన్ని పెంచేస్తుంది. ప్రతి విమర్శకి మనం వెంటనే రెచ్చిపోయి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ ఫోన్లు అందరికీ చేతిలో ఉండడం వల్ల జరుగుతున్న ప్రమాదం అది. ఎవరో అందులో మన గురించి ఏదో పెడతారు, వెంటనే రెచ్చిపోయి వాళ్ళకి ఏదో ఇస్తాం. మళ్ళీ అక్కడ ఇంకో 100 మంది విమర్శ, ప్రతి విమర్శ. ఎందుకు వచ్చిన సంత? ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు, వదిలేయడమే. ఇప్పుడు వాడెవడో ఒక మాట అనగానే మన వ్యక్తిత్వం ఏమైనా తగ్గిపోయిందా? మనమేమిటో మనకి తెలియదా? వాడి కామెంట్ ఒకటేనా అక్కడ లెక్క? వాడు బటన్ వేలు పైకి లేపాడా, కిందికి లేపాడా, ఏదో పక్షపాతం ఎటో లేపుకుంటాడు, మనకెందుకు అది? ఈ లైకులు డిజలైకులు లెక్కెట్టుకుంటూ కూర్చోవడం, నేను ఫోటో పెట్టగానే ఎంతమంది లైక్ చేశారు, ఇదో జబ్బు, ఇది బలహీనత, ఇది మానుకోవాలి. ఇతరుల అభిప్రాయాలను బట్టి మన వ్యక్తిత్వాలు ఉండవండి. మనం ఏమిటో మనకి తెలుసండి. ఇక్కడ వారు చెప్పక్కర్లేదండి మనకి. ఇక్కడ వారి మీద మనం ఆధారపడక్కర్లేదు. మనం ఏదో అందంగా ఉన్నామని మనకు అనిపించింది, మనం చూస్తే చాలు. ఆ ఫోటో అందులో పెట్టక్కర్లేదండి, చాలా ప్రమాదం అది. అందులో ఉన్నవాడు ఉన్నావులే పొట్ట చూసుకో అంటాడు వాడు. ఇక అయిపోయింది, ఇక్కడ మొత్తం అందం అంతా పోయింది, పొట్ట కనపడింది. ఇక్కడ వాడి అనే మాట ఎందుకు వచ్చింది? మనం ఫోటో పెట్టకపోతే అంట కదా. మరి అందులో పెట్టిన తర్వాత అనేవాడు అంటాడండి. అంచేది ఇతరుల మెప్పు కోసం బతకద్దు, మన కోసం మనం బతకాలి. మనలో ఉండే జీవాత్మని పరమాత్మలో కలపడం కోసం బతకాలి. ఆత్మజ్ఞానం ఒక్కటే అంతిమ లక్ష్యం, వేరే ఏమి ఉండవు ఇక్కడ. అందుకని మెల్లగా జవాబు చెప్పడం అలవాటు చేయండి పిల్లలకి. కాస్త గొంతు పెంచి మనది వద్దో, నీ వయసుకి అది పనికిరాదు, కూర్చో, నెమ్మదిగా మాట్లాడు, ఏంటంటే ఎందుకంత ఆవేశం అని చెప్పాలి. అది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే ఖచ్చితంగా. ఇంకో మాట చెబుతున్నానమ్మా, ఇవాళ వివాహం చేయగానే సరిపోలేదు, వివాహం తర్వాత సమస్యలు చాలా వస్తున్నాయి, అందరూ ఎదుర్కొంటున్నారు. ఇంచుమించు ప్రతి ఇంట్లో విడాకుల సమస్య ఉందంటే ఆశ్చర్యమేం కాకపోవచ్చు. ఒకవేళ కలిసి ఉన్నా మనస్సులు కలవడంలా. ఈ చిన్నప్పటి నుంచి ఆగి మాట్లాడడం, అత్యవసరమైతే మాట్లాడడం, ఆచి తూచి మాట్లాడడం, చుక్కబెట్టినట్టుగా మాట్లాడడం, నెమ్మదిగా మాట్లాడడం నేర్పితే వివాహానంతరం సమస్యలు కూడా తగ్గిపోతాయి. జవాబు ఇవ్వవలసే ఇస్తాం, భార్యకి కానీ భర్తగా, లేకపోతే వదిలేస్తాం ఆ విషయాన్ని. వదిలేయి, నువ్వు అనుకో, మంచిదే, నీకే తెలుస్తుంది, వదిలేయి. రెండో రోజు వాళ్ళే తెలుసుకుంటారు, అయ్యో పొరపాటు చేశామని. మనం ఏదో ఆవేశంలో అని, వారు ఏదో ఆవేశంలో అని పెద్ద గొడవ అయిపోతుంది. అక్కడ పిల్లలు చూస్తూ ఉంటారు, వాళ్ళు అదే నేర్చుకుంటారు. తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారు. ఎందుకంటే మనం తెలుగు మీడియం, వారు ఇంగ్లీష్ మీడియం కదా, అడ్వాన్స్. మనం తిట్టుకుంటూ లేస్తే వాళ్ళు కొట్టుకుంటూ లేస్తారు, కొంచెం అడ్వాన్స్ కదా. మరి అది జరగకుండా ఉండాలంటే ఆచితూచి మాట్లాడడం ఉండాలి. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఆ కోపం రాకుండా ఉండాలంటే నెమ్మదిగా మాట్లాడండి. ఎందుకంత ఆవేశం, ఎందుకంత తొందర? ఇదేమన్నా ఉపన్యాసం పోనీ 8 గంటల్లో ముగియాలి, ఇన్ని పద్యాలు చెప్పాలని మాకు ఒక టార్గెట్ అంటారు, ఓ లక్ష్యం ఉంది, మేము ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మేము కొంచెం తొందరగా చెప్పచ్చు. మీ అందరికీ అవసరమేం లేదు కదండి. ఆ ఓర్మే సంసారాలు నిలబడుతుంది. ఓర్మే చదువుని విద్యార్థిని సంస్కారవంతులను చేస్తుంది. కానీ లోకం తీరు ఎలా ఉంటుందో చెబుతున్నాడు. ఓర్మి కలిగి ఉంటే మన ఆక్షేపిస్తారండి. ఓర్మి కలిగియునుండిన వారలగని ప్రజ్ఞలేని వారని ఎదరు. ఓర్మి కలిగియునుండిన వారలగని ప్రజ్ఞలేని వారని ఎదరు. అవును అవును. ఆరయ సత్పురుషాళికి ఓరిమియే భూషణంబురోరి కుమారా. ఆరయ సత్పురుషాళికి ఓరిమియే భూషణంబురోరి కుమారా. ఈ ఓర్మి సహనం అనేదాన్ని 8-9 ఏళ్ల వయస్సు నుంచే, కౌమార వయస్సులోనే నేర్పాలి, పెద్దయ్యాక రాదు. కానీ లోకం ఎలా ఉంటుంది తెలుసా? ఓర్మి కలిగియునుండిన వారలగని ప్రజ్ఞలేని వారని ఎదురు. చేతకానివాడే అందుకే ఊరుకున్నాడు చాలామంది అంటారండి ఈ మాట లోకంలో. నా ఇంట్లో ఇలా జరిగితే నా నరికేసేవాడిని అడ్డంగా. అబ్బా, ఈ మాట అనడం చాలా తేలికే. నరికేస్తే తర్వాత జరిగే పరిణామం, వాళ్ళు పోయారు, మనం జైల్లో ఉన్నాం. ఇక్కడ ఏం చేసావు, ఏం పొందావు? పోయినవాడు సుఖపడ్డాడు, ఈ పేసినవాడు జైలుకు పోయాడు. మరి పైగా మరణశిక్ష వేస్తారు, లేదు జీవితాంతం శిక్ష వేస్తారు. ఏమైంది? ఏమి సాధించాం? పిల్లలు అనాథలయ్యారు.
ఈ స్థితి రాకుండా ఉండాలంటే మనకి ద్రోహం చేసిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించేలా చేయాలి. మనం బతికి మనం పునర్వైభవాన్ని సాధించడం ద్వారా వాళ్ళు శిక్ష అనుభవించేలా చేయాలి. చంపకూడదు, ఆ ధోరణికే పోకూడదు. దానికి సహనమే మూలం. ఎప్పుడూ జీవితంలో ఏమైనా ఘోరాలు నేరాలు జరిగితే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి దయచేసి. మీ సోదరుడు చెప్పినట్టుగా చరిత్రని మనం మార్చలేమమ్మా, కానీ మరో చరిత్ర సృష్టించగలం ఖచ్చితంగా. అది నేర్చుకోవాలి. చరిత్రని మనం మార్చలేం, కానీ మరో చరిత్ర సృష్టించగలం. జీవితంలో ఎప్పుడో ఏదో జరిగిందని బాధపడి ఎప్పటికీ కుళ్ళిపోవలసిన అవసరం లేదు. నా జీవితంలో ఆ ఘట్టం జరగకుండా ఉంటే ఈ ఘట్టం కూడా ఉండేది కదా. ఇక్కడ ఒప్పులకు కాదు తప్పులకు కాదు, ఒప్పులకు కూడా బాధపడాలి. కొన్నింటికి బాధపడడం మొదలుపెడితే అంతూ జరిగి ఉండదు. ఇక్కడ గడిచిన దాన్ని తలుచుకోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. దాన్ని మనమేం మార్చలేం కదా, తలుచుకుని ఏం చేస్తాం. అలాగే భవిష్యత్తును గురించి భయపడడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. ఎందుకంటే భవిష్యత్తు ఇంకా రాలేదు కదా, భయపడి ఏం చేస్తావు. అంచేత గతము భవిష్యత్తు రెండూ వదిలేసి వర్తమానం మీద దృష్టి పెడితే అదే అదృష్టం. ఏది జరుగుతుందో అది చూసుకుంటే చాలు. భవిష్యత్తు గురించి భయం అవసరం లేదు, ఊహలు అవసరం లేదు, గతాన్ని గురించిన చింత అవసరం లేదు. 20 ఏళ్ల క్రితం 4 ఎకరాలు అమ్మేసి ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేస్తావు ఆలోచించగా బీపీ షుగరు పెరిగిపోయి పక్షవాతం వస్తుంది. ఇంకో ఎకరం కూడా అమ్మేయాలి. అమ్మేసింది ఏదో అమ్మేసాం, ఇక అమ్మకుండా ఉంటే చాలు కదా. ఉన్నదేదో జాగ్రత్త చేసుకోవచ్చు కదా. కొత్తగా సంపాదించలేకపోవచ్చు అండి, ఖర్చులు తగ్గించుకోగలం కదా. ఆదాయం 2 రకాలుగా ఉండదు. సంపాదించేది ఒక ఆదాయం, ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా మిగిలేదు ఒక ఆదాయం. సంపాదన మన చేతుల్లో లేదు, ఖర్చులు తగ్గించుకోవడం మన చేతుల్లో ఉందండి. దంపతులు ఇద్దరు కూర్చొని కిందటి నెల ఎక్కువ ఖర్చు పెట్టాం, ఈసారి తగ్గించాలి అండి. కాస్త లెక్క చూసుకుని తగ్గిస్తే కనీసం 10-15 వేల ఖర్చు తగ్గించవచ్చు. ఏది అనవసరంగా పెట్టామో ఏది మరీ అవసరం కాదో తెలిసిపోతుంది. కాస్త లెక్క రాసుకోవాలి. లెక్క రాయాలా, నమ్మకం లేదా, పనికిరాదండి. లెక్క మొగాడు రాయాల్సిందే, ఆడది రాయాల్సిందే. లెక్క చేస్తేనే సంసారం. పిల్లలకైనా సరే వాళ్ళ సంపాదన వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే వేరు. తల్లిదండ్రుల సంపాదన ఇచ్చారుంటే ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్క చెప్పాల్సిందే. నేను ఇచ్చాను, నువ్వు టీ తాగానని చెప్పు, ఎంతైంది చెప్పు. ఇది చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. మా పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చాం తర్వాత డమ్ ఎయిర్పోర్ట్లో బెస్టాటం చేసుకోవాలి. మన అక్కడ ఫ్రీడమ్ కారణంగా ఇవ్వచ్చు ఫ్రీడమ్. ఎప్పుడు వాడి ఉద్యోగం వాడికి వచ్చాక వాడి పెళ్ళి అయ్యాక ఫ్రీడమ్. 10 ఏళ్ల వాడికి 16 ఏళ్ల వాడికి ఫ్రీడమ్ ఏంటండి? మన చెప్పు చేతుల్లో ఉండాలి ఖచ్చితంగా. ఇది నా డబ్బు, నేను కష్టపడి సంపాదించాను, నువ్వు ఖర్చు పెడుతున్నావు, నాకు లెక్క చెప్పాల్సిందే, లేకపోతే ఇవ్వను. ఏదో బెదిరిస్తారు, ఇంట్లోంచి వెళ్ళిపోతాం, మంచిది, ఓ టికెట్ ఖాళీ, వెళ్ళిపో, ఒక గిద్దెలు బియ్యం కలిసి వచ్చాయి అంతే. మొహమాటం లేదు, తల్లి అనలేదు ఈ మాట, తండ్రి అనేయాలి. ఒక గిద్దెలు బియ్యం కలిసి వచ్చి వెళ్ళిపో, మళ్ళీ రాకే ఏం కావాలో చెప్పు. దెబ్బకి ఎక్కడికి వెళ్ళవు, మేనమామ ఇంటికి వెళ్తాడు. మనకి ప్రథమ శత్రువు బావమరిదే. ఎక్కడికి వెళ్తావు, మేనమామ ఇంటికి వెళ్తాడు. ఆ మేనమామ మనకు ఫోన్ చేస్తాడు, బావా కొంచెం చూసుకోవాలి, నువ్వు చూసుకో, మీ అబ్బాయిని అట్టి పెట్టుకో అని చెప్పాడు. పిల్లలుంటే ఇచ్చుకో అని చెప్పాలి. తెలుస్తుంది మరి. మన ఇబ్బందులు ఉన్నాయని కోపడితే వాడు ఆశ్రయం ఇస్తే అలాగే బావమరిది అయితే మాత్రం శుభ్రంగా వాడికి రేపెట్టేయడమే. ఉంచుకో, అట్టి పెట్టుకొని ఆయన పిల్ల ఉంది కదా ఇచ్చుకో, తెలుస్తుంది. అప్పుడు వాడే పంపిస్తాడు, వద్దులే అని. మీ నాన్న చెప్పినట్టు వినరా అంటాడు. మరి అదే కావాలి. మరి ఈ లోకుకు అవకాశం ఇయ్యద్దండి. అసలు ఈ పరిస్థితి మారాలంటే నేను చెప్పిందే సాధనం అండి. పాఠ్య పుస్తకాల్లో ఇటువంటి శతకాలు ఉండాలి. వాళ్ళు 16 ఏళ్ళ లోపే కదండి, 10వ తరగతి లోపు అంటే అంతే కదా, తెలిసిపోతాయి. చాలామంది మారతారమ్మా. పూర్వం ఇవన్నీ ఉండబట్టే కదండి బాగున్నాం అంతో ఇంతో, లేకపోతే చెడిపోమా. అందుకని ఓరిమి కలిగితే వెంటనే మనకి లోకం నుంచి వచ్చే నింద ఏమిటో తెలిసి చేతకాని వాడు, అందుకే సహనంగా ఉన్నాడు. తప్పండి అలా అనకూడదు. ఒక మహానుభావుడు ఉంటాడు, ఏదో అందరూ నమ్ముతాడు, మంచివాడు, ఓరిమిగా ఉంటాడు. ఉండనియండి, ఏదో 1-2 విషయాల్లో నష్టపోవచ్చు, కానీ ఆ సహనం కారణంగా ఆయన జీవితం అంతా ప్రశాంతంగా ఉంటాడు. అవును, ఆరయ సత్పురుషాళికి ఓరిమియే భూషణంబురోరి కుమార. నిజమైనటువంటి మానవులకి, పురుషులంటే మగవాళ్ళు అనుకోకండి, శతకాల్లో అలా వాడతారు. పురుషులంటే మనిషి అని అర్థం. అక్కడ పురుష ప్రయత్నం అంటే మనిషి చేసే ప్రయత్నం. పురుషార్థం అంటే మనిషి సాధించాలి, మానవుడైన వాడు. ఆడ మగ తేడా ఏముండదు, అందరికీ ఒకటే పురుషార్థాలు, 4: ధర్మ అర్థ కామ మోక్షాలు. ఎవరికైనా అవే, స్త్రీలకైనా అవే, పురుషులకైనా అవే. అందుకని ఓరిమయ్యే ఆభరణం అబ్బాయి నేను సహనంగానే ఉంటానని చెప్పాలి ఖచ్చితంగా. బయట మనం విమర్శించిన వాడు కూడా సహనమే భూషణం. అన్నిటికీ మనం సమాధానం చెప్పక్కల, అన్నింటికీ ప్రతీకారాలు తీర్చుకోక్కల, అన్నింటికీ కక్షలు పెట్టుకుని బాధపడక్కల, ఒక మాటకి 2 మాటలు అనేకల్లా, ఒక మాటకి 2 మాటలు వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టేక్కల. అసలు దాన్ని పట్టించుకోకుండా ఉంటే 24 గంటలు తిరగకుండా అది పోయినట్టే లెక్క.
సోషల్ మీడియాలో వార్తలు మీరు గమనించండి. ఏ వార్త 2 రోజుల మించి ట్రోలింగ్ ఉండదు. ట్రోలింగ్ అవగానే కంగారు పడిపోకూడదు. మనకి బాగా ప్రచారం పెరిగిందన్నమాటను సంతోషించాలి. ఆ తప్పు చేసామో లేదో మనకు తెలుస్తున్నప్పుడు వాళ్ళెవరండి మాట్లాడడానికి, మాట్లాడుకొని వాళ్ళకే వేళ్ళు నొప్పెడతాయి. మనకేం నష్టం లేదు. ఇక్కడ మన ఇమేజ్ బాగా పెరిగిపోయింది అంతే. అందరూ చూస్తారు కదా, పెరిగింది. చూసినంత మాత్రాన్ని నమ్మేస్తారు అనుకోకండి. అంత అమాయకులు ఎవరు లేరండి ఇక్కడ. అనేక రకాల వీడియోలు, ఆడియోలు, మార్ఫింగ్లు అయిపోతున్నాయని అందరికీ తెలుసు. పెట్టగానే ఎవరు నమ్మేయండి. దానికి అంత కంగారు పడక్కల్లా. అయ్యో నా గురించి ఇలా అన్నారు అని ఆత్మహత్యకు పాల్పడాల్సిన పనేం లేదు. ఇక్కడ అన్నవాడు ఎవడు, వాడు చేసుకోవాలి, మనం చేసుకోవడం ఏంటి ఇక్కడ. ఆ ధైర్యం ఉండాలి మనిషికి ఖచ్చితంగా. అప్పుడు అలా ఉండగలిగితే ఖచ్చితమైన విజయం మనం సాధించగలుగుతాం. ఇంకో మాట చెబుతున్నాడు, అందరికీ ఇవాళ యువతరానికి బాగా అలవాటు ఏమిటో తెలుసా? కౌమార దశలో ఉన్న వాళ్ళకి రాత్రి 1 గంట వరకు పడుకోరు, పొద్దున్న 9 అయినా లేవరు. పొద్దున్న 6ంటికి లేస్తున్నారంటే అర్థం ఏంటంటే కాలేజీ ఉందన్నమాట, అందుకే లేస్తున్నారు, బడి ఉందన్నమాట. లేకపోతే లేవరు. ఆదివారం వచ్చిందనుకో, సండే మమ్మీ నో స్కూల్ అంటాడు. ఇక్కడ సండే అయితే తిండి మానేవా, అందమైన బట్టలు వేసుకోవడం మానేవా, సాయంత్రం ఫ్రెండ్ని కలవడం మానేవా, నిద్ర లేవడం మాత్రం మానేస్తావా అని ఏ రోజైనా ఒకలాగే ఉండేలాగా చెప్పాలి. ఆ అలవాటు చిన్నప్పటి నుంచే చెయ్యాలి. అసలు చిన్నప్పటి నుంచి పిల్లలకి 6 గంటలకైనా కనీసం లేవడం సెలవు దినాల్లో సహా అలవాటు అయితే వాళ్ళకి 20 ఏళ్ళు వచ్చాక మనం లేపక్కర్లేదమ్మా, వాళ్ళే లేస్తారు. ఏ కొత్త అలవాటు చేయాలన్నా కంగారు పడకండి. 21 రోజులు బలవంతంగానైనా అలవాటు చేసుకుంటే 22వ రోజు నుంచి లైఫ్ స్టైల్, జీవ గడియారం మారిపోతుంది. శరీరమే మన మార్చేస్తుంది. 21 రోజులు. అందుకే మనకి దీక్షలన్నీ 21 రోజులు ఉంటాయి. తప్పితే కొన్ని 40 రోజులు ఉంటాయి. 21 రోజులు చాలు నిజానికి. 3 వారాలు 21 రోజులు. ఎందుకో తెలుసా? మన శరీరంలో మొదటి మార్పు 21 రోజులకే జరిగిందండి. మన శాస్త్రాలు ఎంత గొప్పవో తెలుస్తుంది. 21వ రోజున తొట్లో పడుకోబెడతారు. వై? 23వ రోజు పడుకోబెట్టకూడదా? 40 రోజులు వచ్చాక పడుకోబెట్టకూడదా? 90 ఏళ్ళు వస్తే వాడే పడుకుంటాడు మంచంలో, మనం పడుకోబెట్టేది. తొట్లో పడుకోబెట్టడం 21 ఎందుకంటే హిందూ ఆచారాలన్నింటి వెనకాల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక కోణాలు ఉంటాయి ఖచ్చితంగా. ఇందులో భౌతిక కోణం ఏమిటంటే 21వ రోజుని ప్రతి పసి పిల్లాడిలో ఒక అద్భుతమైన మార్పు జరుగుతుంది. 21 రోజుల వరకు మనం ఎదురుగా కనిపించే వాళ్ళమందరం వాడికి తలకిందులుగా కనపడతామండి, నిలువుగా కనపడమండి. తల్లి కానీ, తండ్రి కానీ, ఓ మేకపిల్ల కానీ, కుక్కపిల్ల కానీ, మంచం కానీ, ఏది వాడి ఎదురుగా ఉన్న పిల్లాడు ఎదురుగా ఉంటే వాడికి మనం తలకిందులుగా కనపడతాం. అందుకే 21 రోజుల వరకు ఎవరిని గుర్తుపట్టలేడు, పిలిచినా పలకడు. అందుకే పేరు పెట్టి ఉపయోగం లేదు. అందుకే 21వ రోజున పెట్టమన్నారు పేరు, తొట్లో పడుకోబెట్టి. అందరినీ అప్పుడే పిలవమన్నారు. పురుటి మనిషి దగ్గర ఉన్న వాళ్ళని చూడడానికి ఎవరిని అనుమతించకూడదండి. వాళ్ళకి ఇబ్బంది, వీళ్ళకి ఇబ్బంది అండి. అది పురుట్లో 10 రోజులు పురుటి గదిలో తల్లి ఉండగా మహా దగ్గర వాళ్ళు ఎవరో అమ్మమ్మో తండ్రో ఇలాంటి వాళ్ళు ఎవరన్నా అది కూడా వెళ్ళి వెంటనే 2 నిమిషాల్లో వచ్చేయాలి. చాలా ఇబ్బంది అండి. ఆవిడకి ఇబ్బంది, పురుటాలకి ఇబ్బంది, బాలింతరాలకు ఇబ్బంది. అంతేకాదు అక్కడున్న వాతావరణం వల్ల వీళ్ళకి ఇబ్బంది. రెసిస్టెన్స్ పవర్, వ్యాధి నిరోధక శక్తి ఎవరికి ఎంత ఉందో తెలియదు. అందుకే పురుటి మైల అంటారు. మైల అంటే అశుభమని కాదు, బ్యాక్టీరియా. అందుకే వీళ్ళకి 3 రోజులు, వీళ్ళకి 10 రోజులు అన్నారు. చుట్టరికాన్ని బట్టి, బంధుత్వాన్ని బట్టి, దగ్గరతనాన్ని బట్టి. అంతకంటే ఏముంది? తండ్రి పోతే పెద్ద కొడుకు 10 రోజులు అన్నారు, కూతురుకి ఏమన్నారు? 3 రోజులు అన్నారు. ఎందుకని? గోత్రం మారింది. గోత్రం మారడం అంటే అర్థం, గోత్రం మారితే శరీరం మారింది ఏమిటి? పిల్ల ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? పుట్టి అత్తారింట్లో ఉంటుంది. ఇక్కడికి ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో అప్పుడప్పుడు వస్తుంది. అందుకని ఈ తల్లిదండ్రుల శరీరాలతో ఆవిడికి పెళ్ళి అయిన తర్వాత అంత అనుబంధం లేదు. ఇక్కడ వీళ్ళ నుంచి తత్వం ఆవిడికి వెళ్ళి రోగాలు అంటుకునే అవకాశం తక్కువ, కొడుక్కి కోడలకి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే పూర్వం ఉండేవారు కాబట్టి. అమెరికా, ఆస్ట్రేలియాలో ఉంటే గొడవ లేదు, ఎవరికి బ్యాక్టీరియా లేదు, ఎవరికి మైలక్కర్లేదు. ఇంకా మైలు అంత దూరం విమానంలో వెళ్ళదు, దానికి రిజర్వేషన్ లేదు. మరి టికెట్ ఇక్కడ మళ్ళీ ఎగ్జిక్యూటివ్ క్లాసులో వెళ్ళాలి కదా, మైలు వెళ్ళదు. ఈ సైన్స్ అర్థమైతే మతం కూడా అర్థం అవుతుంది. సైన్స్ లేకుండా మతం లేదు, మతం లేకుండా సైన్స్ లేదు. ఇది మైల బ్యాక్టీరియాకి సంబంధించింది అంతే. అందుకని ఆ దగ్గరతనాన్ని బట్టి 10 రోజుల 3 రోజుల స్నానం చేస్తే సరిపోతుందో చెప్పారు. 10 రోజులు నీకు వార్త 4 రోజుల తర్వాత తెలిస్తే స్నానం చేస్తే చాలన్నారు. ఎందుకని? నీకు తెలిసింది, పోస్ట్ కార్డు ద్వారా తెలిసింది, లేకపోతే ఫోన్ ద్వారా తెలిసింది. ఫోన్కి మైలలు ఉండదండి, ఫోన్కి స్నానం చేయించకూడదు, పని చేయదు. ఇంకా
ఎందుకని 4 రోజులు తెలిస్తే మనం 3 రోజులు పట్టాలి, 4వ రోజు తెలిస్తే స్నానం చేస్తే చాలన్నారు. ఎందుకంటే నువ్వు వెళ్ళలేదుగా, చూడలేదుగా, డెడ్ బాడీ దగ్గర లేవు కదా, నీకేమి ఇబ్బంది ఉండదు, ఒకసారి స్నానం చేసి సరిపోయింది. అక్కడే ఉండి చుట్టూ తిరిగి ఏవో చేసామనుకో చెయ్యాలి, బోర్డు స్నానాలు చేయాలి, ఎందుకంటే బ్యాక్టీరియా. ఇది హిందూ ఆచారం. ఇప్పుడు చెప్పండి, సెంటిమెంటా డీసెంటిమెంటా? ఆచారాన్ని అర్థం చేసుకోలేదా గుడి నమ్మకం అయిపోతుంది అక్కడ. దాని మీద ఇంకేవో వెర్రి నమ్మకాలు పెంచుకోకూడదు. మా ఇంట్లో మహిళ పాటించాలమ్మా, మొన్న పాటించలేదు, అందుకే పిల్లాడు దెబ్బలాడుకుంటున్నారు. దెబ్బలాడుకోవడానికి దీనికి సంబంధం లేదమ్మా. ఏదో అశుభం జరిగితే దాన్ని తీసుకొచ్చి దీనికి ముడి పెట్టకూడదు. ఇక్కడ మోకాలికి బోడిగుండికి ముడేసినట్టు, ఇక్కడ చుట్టు లేదు, అక్కడ చుట్టు లేదు, ముడి ఎలా వేస్తావు? అలా వేసేస్తాం మనం. ఇంకా ఇంట్లో ఏదైనా పొరపాటునోడు జరిగితే, మొన్న ఎప్పుడో అనవసరంగా 10 రోజులు కాకుండానే పలకరించడానికి వెళ్ళాం పక్కింటి వాళ్ళ ఇంటికి, అందుకే ఇంట్లో ఇలా జరిగింది. పక్కింటి వాళ్ళకి పలకరించడానికి వెళ్ళడం అనేది సానుభూతమ్మ, అది దేశభక్తి, గొప్ప ఆచారం, వెంటనే వెళ్ళాలి. దానివల్ల మన ఇంట్లో అశుభం ఎలా జరుగుతుందండి? అర్థం లేని మాట. ఎందుకంటే మనకు అసలు ఈ సానుభూతి వెళ్ళడం ఇష్టం లేదు, మన దుర్మార్గపు కుళ్ళు మనస్తత్వం. ఎవరింటికి మనం వెళ్ళి పలకరించదు. ఏమైనా డబ్బులు వచ్చేది ఉంటే వెడతాం వెంటనే. ఉట్టినే పలకరిస్తే మనకేమొస్తుంది? అదే డబ్బులు వచ్చే వాళ్ళది ఏమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయంటే పోకుండానే వెళ్ళిపోతాం. ఇంకా మన పేరు రాస్తాడంటే కలిసి వచ్చేది ఏం లేనప్పుడు వెళ్ళడం, పైగా వెళ్ళడం ఇష్టం లేక ఇలా మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ మన ఆచారాలు అంత బలహీనమైనవి కాదండి. పోయిన వాళ్ళ ఇంటికి వెంటనే వెళ్ళాలి, వీలైతే డెడ్ బాడీ ఉండగానే వెళ్ళాలి. ఆ ఇల్లాలని, ఆ ఇంటి ఆయన్ని, ఎవరైనా నష్టపోయిన వాళ్ళని వెంటనే భుజం మీద చేసి పలకరించాలి. పోయిన వాళ్ళని మేము తీసుకురాలేం, మేము ఉన్నామమ్మా, కంగారు పడకని చెప్పాలి. అది మానవత్వం, అది మానవత్వం, అది భారతీయత. దానికి మంగళవారం, శుక్రవారం, అమావాస్య, రాత్రి పగలు ఇవన్నీ వెతుకుతున్నామంటే మనుషులం కాదు, మనం మనుషులం కాదు. వెంటనే వెళ్ళిపోవాలి. పైగా వీలైతే అసలు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని తెలిసినప్పుడే వెళ్ళాలి. పోయాక వెళ్ళేది ఏమిటండి? అప్పుడే వెళ్ళి కాస్త ధైర్యంగా 2 మాటలు చెబితే, నువ్వు వచ్చావు నాయనా, నీ మాటల వల్ల 10 రోజులు బతుకుతావు అంటుందా ఆ తల్లి? మనకు కావాల్సింది అదే కదా. ఉండగానే వెళ్ళాలి, పోయాక ఏమిటండి? ఇంకా మొహమాటానికి వెళ్ళడం, మొక్కుబడికి వెళ్ళడం, ఏం ఆచారాలు, ఏం పాటిస్తున్నాం? ఉండగానే వెళ్ళాలి. వాళ్ళు ఏదో భయంకరమైన రోగం ఉంది, కొద్ది రోజుల్లో పోతారేమో అని తెలుస్తుంది, ముందే వెళ్ళాలి. వాళ్ళకి ఏదో ధైర్యం చెప్పాలి, పక్క వాళ్ళకి ధైర్యం చెప్పాలి, రావాలి. తర్వాత పోయాక వెళ్ళావా లేదనేది పెద్ద విషయం కాదు, వదిలేయచ్చు. అది మానవత్వం. ఆ మానవత్వంతో మనం ఉంటేనే కదా నిలబడి